సంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ప్రతిపాదనలు అందజేసినట్లు శివసేనారెడ్డి తెలియజేశారు. ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్, అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ క్రీడలను అభివృద్ధి చేసేందుకు దోహదపడాలన్నారు. ఇప్పుడు మన స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి మన సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం ఉంది కదా, ప్రతిపాదనతోటి మనము స్పోర్ట్స్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, జిమ్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా, షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలని. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానే తప్ప పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, మండల నాయకులు ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో పార్టీకి దూరంగా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యేని వార్తలు రావడం జరుగుతుంది. పార్టీకి ఎప్పుడు కూడా దూరంగా ఉండే పరిస్థితి లేదు, పార్టీకి ద్రోహం చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంటే మాకు అభిమానము, అభిమానంతోనే అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన దీంట్లో ఉన్నాము, ఆ పార్టీలోనే ఉన్నాము, ఆ పార్టీలోనే కొనసాగుతున్నాము. మేము పార్టీకి దూరంగా ఉండాల్సిన అవసరం మాకు ఎంతైనా లేదు. కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రోగ్రాంలు పోకపోయిండొచ్చు తప్ప, అంతేగాని